ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియలో భాగంగా దాదాపు ఈ లోక్సభ స్థానానికి, నిజామాబాద్ లోక్సభ స్థానానికి పోలింగ్ అయిన ఓట్లకు సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు 12,26,133 ఓట్లు పోలయ్యాయి. సో ఇవాళ పూర్తిగా నిజామాబాద్ యంత్రాంగానికి సంబంధించి మాట్లాడుకుంటే మార్నింగ్ 8 గంటల నుంచే ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. పూర్తి స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇప్పటికే చెప్పడం జరిగింది. సో పూర్తిగా లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటికే 4 నుంచి 5 రౌండ్లు కూడా కౌంటింగ్ అయ్యాయి. అదేవిధంగా ప్రతి దాంట్లో బీజేపీ అయితే లీడ్ కనిపిస్తూ ఉందని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. 5వ రౌండ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు 35,000 నుంచి 40,000 మెజారిటీ కూడా బీజేపీ ఆధిక్యంలో కనబరుస్తుంది అని చెప్పేసి మనకు వస్తున్న ప్రాథమిక సమాచారం. సో ఇప్పుడు ఈ సిఎంసి కాలేజ్కి సంబంధించి మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి డిచ్పల్లిలో సిఎంసి కాలేజ్ ఉంది. ఈ కళాశాలకి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే చాలా పటిష్టమైన భద్రతలతోని ముందుకెళ్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. లోపల ఫోన్స్ అనేవి అలౌ లేదు. దాదాపు 5 కిలోమీటర్ల వ్యవధి లోపల నుంచే అసలు ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క అధికారి, ఇప్పటికే మనం పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనం చూసాము, ఎస్ఐ క్యాడర్ ఉన్న వాళ్ళు కూడా ఒక ఐడి కార్డ్ని ధరించి వాళ్ళు విధుల్లో నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ యంత్రాంగానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే ఎవరిని కూడా, అంటే అనుమానంగా ఉన్న వాళ్ళని కావచ్చు, ఎవరైతే అన్ఐడెంటిఫైకి సంబంధించిన వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాము. ఎవరైతే వారి పార్టీలకు సంబంధించి వాళ్ళు ధీమా వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నరేంద్ర మోడీకి సంబంధించిన ఫ్లెక్స్ కనిపిస్తూ ఉంది. మాదే విజయం అన్నట్టుగా వాళ్ళు ఫ్లెక్స్లు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. నిన్న దాదాపు ఒక 2-3 ఏరియాలలో కూడా ఈ ఫ్లెక్సీలు అనేటివి పెట్టడం జరిగింది. సో నరేంద్ర మోడీ ఫ్లెక్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక ఫ్లెక్స్ అరేంజ్ చేయడం జరిగింది. ధన్యవాద్ భారత్ అనే ఫ్లెక్స్ అమరించిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ సైన్స్ పెట్టడం జరిగింది. ఇది మొత్తం చూసుకుంటే బీజేపీ కార్యకర్తలే పెట్టిరు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ బీజేపీ అని కనిపిస్తూ ఉంది, మున్నాబాయ్, అదేవిధంగా అక్షయ్ పటేల్ అని కనిపిస్తూ ఉంది. చాలా పేర్లు ఉన్నాయి, ఇక్కడ చాలా పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరి పార్టీకి సంబంధించిన అభిమానులు వాళ్ళ ఫ్లెక్సీలను పెట్టి వాళ్ళ అభిమానాన్ని అయితే చాటుతున్నారు అని అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో సిఎంసి కళాశాలకు సంబంధించి మాట్లాడుకుంటే 5 కిలోమీటర్ల వ్యవధిలో పూర్తిగా 144 సెక్షన్ అయితే అమల్లో ఉందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి కమలేశ్వర్ వెల్లడించడం జరిగింది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిదీ కట్టుదిట్టమైన చర్యలతో ముందుకెళ్తా ఉన్నాము. ఎక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్ రాకుండా పోలీస్ బందోబస్తుని దాదాపు చాలామందిని పెట్టడం జరిగింది. దాదాపు 2,000 పైచిలకు పోలీస్ అధికారులు ఇక్కడ బలగాలు అయితే మోహరించిన పరిస్థితి ఉందని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించి మాట్లాడుకున్న ఏదైతే రౌండ్స్ ఏవైతే ఉంటాయో దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 7 నుంచి 8 రౌండ్లు కూడా పూర్తయినాయి అని చెప్పేసి మనకు వస్తున్న ప్రాథమిక సమాచారం. కాకపోతే ఇప్పటికీ 5 రౌండ్లు ఫినిష్ అయ్యాయి. 5 రౌండ్లలో కూడా ఇప్పటికే బీజేపీ ప్రతి దాంట్లో లీడ్లో ఉంది. దాదాపు 35 నుంచి 45,000 లీడ్ ఉంది 5వ రౌండ్ వరకు. సో మొత్తం 15 రౌండ్లు ఉన్నాయి. 15 రౌండ్ల వరకు అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తిగా ప్రజలైతే వేచి చూస్తున్న పరిస్థితి ఉన్నది. లాస్ట్ వరకు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతూ ఉన్నారు, ఢిల్లీకి ఎవరిని పంపించబోతూ ఉన్నారు అనేది చాలామంది ఎదురు చూడాల్సిన ప్రశ్నగా అయితే నిలుస్తున్న పరిస్థితి ఉన్నది. సో మిగతా ఇన్ఫర్మేషన్కి సంబంధించి మరికొన్ని విజువల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం అక్కడ ఏర్పాట్లు ప్రతిదీ కట్టుదిట్టమైన చర్యలతోని వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. అసలు ఎవరైనా కార్యకర్తలు కావచ్చు, మెయిన్ ఎవరైతే విఐపీస్ కావచ్చు, వివిఐపీ వాళ్ళకు మాత్రమే లోపలికి అనుమతించడం జరిగింది. బూత్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మొన్నటి వరకు పోలింగ్ ప్రక్రియలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకు మాత్రమే ఈ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉందనేది మనకి క్లియర్గా కనిపించింది. సో మెయిన్గా మనము ఒకటి నోటీస్ చేసాము, చాలామంది కూడా చెప్పడం జరిగింది, అంటే ఎలక్షన్ పీరియడ్లో ఎవరైతే పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా, అంటే ప్రతి స్టాచ్యూకి కూడా మనం బట్టను చుట్టేసి ఇది చేసిన పరిస్థితి ఉంటుంది. సో ఫ్లెక్సీలు అనేవి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతా ఉన్నాయి. ఓన్లీ ఫర్ బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సీలే నిజామాబాద్ జిల్లాలో
కనిపించడం అనేది చాలామంది కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు, కొంతమంది మేము అభిమానం చాటుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉన్నది. సో ఏదేమైనప్పటికీ బీజేపీ లీడ్లో ఉందని చెప్పేసి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకా దాదాపు 10 రౌండ్లు ఉన్నాయి. 10 రౌండ్ల వరకు కూడా అసలు రిజల్ట్స్ ఏమైనా తారుమారయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఈ బీజేపీకి సంబంధించిన లీడ్ ఏదైతే ఉందో ఇది కొనసాగుతుందా అనేది కూడా మనం చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.